నాయనా ఈ ప్రపంచంలో కొంతమంది పిల్లలు అదృష్టవంతులు. మరికొంతమంది పిల్లలు దురదృష్టవంతులు. ఆ అదృష్టవంతులు వాళ్ళ తల్లిదండ్రులని ఏదేదో పొగిడేస్తూ ఉంటారు. ఈ దురదృష్టవంతులు ఆ తల్లిదండ్రులు ఏ విధంగా అనాలో తెలీదు. హ్మ్. కానీ ఆళ్ళు పెద్దోళ్ళు గదా! గాబట్టి అనుభవంతో కొంత, అవగాహనతో కొంత, మాటల చాతుర్యం, భాష మీద పట్టు, శాస్త్రాల మీద పట్టు, ఇవన్నీ ఉన్నోళ్ళు కాబట్టి ఆళ్ళేదేదో వాగేస్తారు. ఇవన్నీ చెప్పే ముందు మీకొక విషయం చెప్తే మీకు అర్థమైపోతుంది. నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని తనికెళ్ళ భరణి. నాన్న బిడ్డ ప్రాణం ముఖ్యమా? తన ప్రాణం ముఖ్యమంటే బిడ్డ ప్రాణం ముఖ్యమని తండ్రి తన ప్రాణాన్ని ఇచ్చేస్తాడని ఈ వంటలు చేసుకొని పిండాలెడతాడు కదా! తలకరి భరిణి. సారీ. పళనిస్వామి. వల 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 ఏడ్చేస్తున్నాడాయన. తెల్లారేసరికి ఏదో మంచి మాట, మంచి ఇది భక్తికి సంబంధించిందో ఏదో మంచి పాట లెగాలి అనుకుంటాను. అది ఇప్పుడు ఎవరో ఏదైనా ఫోన్ చేసినా, లేకపోతే వాట్సాప్ పెట్టినా ఏదైనా ఉన్నదేమో అని చూస్తాను. ఇలాగ ఓపెన్ చేశాను నేను. తెల్లారేసరికి వచ్చాడు ఈ పళనిస్వామి. వంటలు, వరుపులు అయిపోయి పిండాలు అయిపోయాయి కదా! ఇరిపిండాకుడు తగలాడా. వచ్చి ఇకనే ఒకటే ఏడుపు నాన్న 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 అని. ఆడికి దొరికాడు తండ్రి, అంత మంచి తండ్రి, అదృష్టవంతుడు. చక్కగా ఆయన పాదాలకు పూజ చేసుకో. ఆ? నువ్వు అందరి తండ్రులు అలాటోళ్ళని నువ్వు ఎలాగనుకుంటున్నావు? పుట్టించేసినంత మాత్రాన, కనీసినంత మాత్రాన ఆ తండ్రి గొప్పోడు అనుకోవడానికి వీల్లేదు. నీ తండ్రి గొప్పగా నిన్ను కన్నాడు, గొప్పగా నిన్ను పెంచాడు. కాబట్టి నీ దృష్టిలో నీ తండ్రి చాలా ఉన్నతమైన వాడు. నువ్వు అదృష్టవంతుడు, నీ తండ్రి కూడా అదృష్టవంతుడే. అందరికీ ఆ అదృష్టం దొరకదు కదా నాన్న. అందరు తల్లిదండ్రులు అంత ఉన్నత స్థితిలో ఉంటారని నేను అనుకోను. వాళ్ళ అనుభవంతో వాళ్ళకి దక్కిన అదృష్టం ఈ తరికెళ్ళ బర్నికిని ఈ వంటలు చేసుకున్న పళనిస్వామికి. వాళ్ళ అదృష్టం కొద్దిగా తండ్రికి దొరికారు. చక్కగా మీరు పూజ చేసుకోండి, ఆ తండ్రికి పిండాలు పెట్టండి, చక్కగా నలుగురు ముందు తండ్రి గురించి, మీ తండ్రి గురించి మీరు స్పష్టంగా మాట్లాడుకోండి. మీ తండ్రి అంటే ఎవరికి ఇక్కడ అభ్యంతరం లేదు. కానీ నాన్న వెనకబడిపోయాడు అని ఒక కవిత పట్టుకొని వచ్చి అతనికి అలా బర్నిగాడు కళ్ళ ఏడ్చి పడిపోతున్నాడు. ఈడైతే తెల్లవారేసరికి పని పాటు లేదు, పిండం పెట్టడానికి టైం లేదు కావాలి, అలా పిండాలు పెట్టి వచ్చి కూర్చున్నాడు. తెల్లారేసరికి ఒక వీడియో వదిలేడు ఆయన. వీడియో వల 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 ఏడుపు ఆడంగి పెదవులాగా. వీడికి ఏం పోయే గొడవ వచ్చిందంటే తీరా చూస్తే తండ్రి మహోత్సవాన్ని ఎంతకనో పొగిడి పడిపోసాడు నాయన. మన వర్మ గారు ఉన్నారు చూసారా, శివ సినిమా తీశాడు వర్మ డైరెక్ట్. అలాంటి తండ్రి ఎంతమందికి దొరుకుతాడు? నిజంగా అలాంటి తండ్రి దొరికితే నిజంగా తండ్రేనా? ఒకసారి అర్థం చేసుకోండి. వాడు మంచి భర్త కాడు, మంచి తండ్రి కాడు. మరి అలాంటి తండ్రికి నాన్న వెనకబడిపోయాడు అని కన్నీళ్ళు పెట్టమంటే ఎవడు పెడతాడు చెప్పండి? చెప్పండి నాయన మీరు. నాయన మీరు నమ్మినా నమ్మకపోయినా 80% ఇళ్లల్లో దరిద్రాలు ఎవరు అంటే తండ్రులే. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నా అనుభవంతో చెప్తున్నాను, నేను నా కళ్ళతో చూసిన దీన్ని బట్టి చెప్తున్నాను. తండ్రులు ఎంతటి దరిద్రుల్లో ఆ కొంపకు పట్టిన దరిద్రానికి ప్రధాన కారణం తండ్రే. అర్థమైందా? మరి అలాంటి తండ్రులు ఉన్నప్పుడు పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది? రోజు అరుపులు, రోజు తగువులు, రోజు తిట్లు, రోజు గొడవ. మరి ఆ చదువుకునే పిల్లల మనస్తత్వం ఎలా అవుతుంది? ఆ పిల్లలు తల్లిదండ్రులకి ఏ విధమైన రెస్పెక్ట్ ఇస్తారు పెరిగిన తర్వాత? పెరక్క ముందంతా ఈడేదో రాళ్ళు పడిపోయింది అని ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు ఈరోజు పిల్లల తల్లిదండ్రుల వలన. ఇళ్లలో ప్రశాంతత లేక,
తండ్రి తండ్రికి ఒక పద్ధతి పోడు తెలియక ఆ, ఆడిష్టం వచ్చినట్టు రాలిపోయినా ఆ, కుక్కలాగా పిల్లలు బిక్కు బిక్కుమంటూ పక్కగా మూలకెళ్ళిపోయి భరిస్తూ మానసికంగా శారీరకంగా ఎంత వ్యధ చెందుతున్నారో ఈ పళనిస్వామికిని ఆ తడికల భరణికి తెలుసా. వీడియోలు పెట్టినప్పుడు తండ్రి తండ్రి అనే దానికి అర్థం, తల్లి అనే దానికి అర్థం, అవి ఎంతటి ఉత్తమమైనవి, ఎంత పవిత్రమైన పదాలు అని చెప్పారు. బాగుంటుంది. అలా కాదట, మా నాన్న ఎందుకో వెనకబడిపోయాడని ఆడు వలవల వలవల వలవని ఏడుస్తున్నాడు తల్లికెళ్ళబడి. నేనా ఈ పిండాలు ఇట్టుకొని పిండకోడులు లేడా ఎవడు ఇటు పళనిస్వామి కూరలు వండుకున్నాడు. ఆ పచ్చళ్ళు కూరలు ఏదో వండుకోవాలి కానీ ఇకనా ఆయన తండ్రి గురించి చెప్పి ఇంతకుముందు ఒకసారి చెప్పాడండి, కొత్త సంవత్సరంతో తెల్లారిసరికి ఓపెన్ చేసేసరికి ఆ, బంధాలు అనుబంధాలు అని చెప్పి తెల్లారిసరికి ఏడుపులే. ఈ ఆడంగి వెదవి ప్రధానికి ఏడుస్తూనే ఉంటాడు. నేను నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం, నీ ఇది అంత మంచిదే కావచ్చు నైనా, కానీ అందరూ అంత మంచి వాళ్ళని మీరెవరు ఊహించుకోకండి. తండ్రులు ఎంత దరిద్రులో కొంతమంది వ్యక్తులకే తెలుసు. ఆ పిల్లలు పెద్దోళ్ళై భగవంతుడి దయ వల్ల విద్యాభి ఉద్యోగాలు చేసుకొని తమ కాళ్ళ మీద తాను బతుకుతూ ఉంటే వీళ్ళు ముసలోళ్ళు అవుతారు కదా తండ్రులు, అప్పుడు ఆ పిల్లలు చూపించే టిట్ ఫర్ టాట్ అంటే అర్థమైంది కదా. అప్పుడు తండ్రులకి ఆ పిల్లలు చూడటం లేదు, పిల్లలు తండ్రికి చూడటం లేదు అంటే ఎందుకు చూస్తారు, నువ్వు పెట్టిన హింసను భరించి 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 వాళ్ళకి 20-25 సంవత్సరాలు వచ్చిన వరకు నరకాన్ని చూసి 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 ఈరోజు ఒక ఉద్యోగం వచ్చి ఈరోజు తమకు తాముగా బతుకుతూ ఉంటారు. నేను ఎత్తున పట్టుకోవాలా నాన్న అని ఎందుకు పెట్టుకుంటారు నీకు నాన్న, కన్నెందుక నువ్వు కనకుంటూ ఉంటా సంతోషించుందరు. తండ్రులు కనకుంటూ ఉంటే పిల్లలు సంతోషించరు, మాకు ఈ దరిద్రం ఉండకపోను, ఈ మానసిక వ్యధ ఉండకపోను అని. ఎంతమంది ఎన్ని ఇళ్లల్లో పిల్లలు నరకాన్ని అనుభవిస్తున్నారు అంటే నేను ఇక్కడ వీడియోలో చెప్పలేను. ఒక అబ్బాయి నాతో లంచా కొడుకు, తాగుబోతు లంచా కొడుకు, ఇల్లు నరకాన్ని చేసిస్తున్నాడు సార్, మీకేటి తెలుసు, తప్పమ్మా తండ్రి కళ తిట్టకూడదు అన్న. లంచా కొడుక్కి కత్తి పట్టి నరికియాలనిపిస్తుంది సార్ అన్న. అర్థమైందా. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను, ఆ వ్యక్తి నాతో చెప్పిన మాటల గురించి చెప్తున్నాను. తండ్రి అంత గొప్ప ఆదర్శమైన వ్యక్తి కాదు, ఆడికి నెత్తి మీద ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది తండ్రులు ఎలాంటి అందరికీ తెలిసిన విషయమే. మీకేదో సొంతంగా ఒక యూట్యూబ్ ఉందని, ఒక అకౌంట్ ఉందని మీరు ఇష్టం వచ్చిన వీడియోలు చేసేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రపంచం మీదకి వదిలేసి వల 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 ఏడుచుకుంటూ మా నాన్న వెనకబడిపోయాడు, మా నాన్న ప్రాణం ఇచ్చేస్తున్నాడని ఈ ఆడంగి వేడుపులు ఏడకండి. ఒక 20 మంది స్టూడెంట్లు కూర్చోబెట్టి తల్లిదండ్రుల గురించి అడగండి, వాళ్ళు ఏం చెప్తారో మీకు అర్థమవుతుంది. పిచ్చిగా మీ తల్లిదండ్రులు గొప్ప వాళ్ళని అందరికీ అలాగా అంటగట్టకండి. తండ్రుల వలన నరకాన్ని చూసే ఎన్నో కుటుంబాలను చూసే నేను ఈ వీడియో చేస్తున్నాను. నాన్న పిల్లలు తల్లిదండ్రులు అంట గౌరవించండి, మరేం చేస్తాం, పుట్టించారో అని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి గౌరవించండి, కానీ మరీ నెత్తినెక్కించుకోండినంత ఆదర్శవంతులైన తండ్రులు కాదు. ఇప్పటికి కూడా ఒక వయసు అయిపోయిన పద్ధతి మార్చుకోలేని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు తండ్రులు. వాళ్ళు రాళ్ళు బోటు తగ్గలేదు, వాళ్ళ పేరు బోటు తగ్గలేదు. మరి వాళ్ళు ఎప్పుడు తప్పుదంటే కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు తగ్గుతుంది ఏమో అని నేను అనుకుంటున్నాను. ఈ పళనిస్వామికి ఈ వీడియో తరపున ముందు ఒకటి చెప్పదలుచుకున్నాను. మంచి వీడియోలు, నవ్వుకునే వీడియోలు, తెల్లారి చూసేసరికి ప్రశాంతంగా ఉన్న వీడియోలు అలాంటివి చేస్తే బాగుంటుంది. రుణాలు, అనుబంధాలు, ఏడుపులు, మొరలు ఇళ్ళల్లో రోజు ఏడుస్తూనే ఉంటాం. ఇంకా ఈ వీడియోలు ఏడ్చి వస్తాం చెప్పండి.
నాన్న గొప్పోడు కాదని ఎవడన్నాడు? మీ నాన్న గొప్పోడే. మా నాన్న అంత గొప్పోడు కాదు కాబట్టి ఆడికి అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పిచ్చి పిచ్చిగా తల్లిదండ్రులు వేషాలు వేసిన భరించే పిల్లలు చాలామంది ఉన్నారు. చెయ్యి చేసుకునే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది చెప్పరు, నా కొడుకు నాకు కొట్టాడు అని. కొట్టొద్దు అని చెప్పకూడదు. అలాంటి వాళ్ళకి 4 తగలాలని చెప్పాలి. రాళ్ళు బేళ్ళిపోయి ప్రపంచమంతా నాదే అన్నట్టుగా ప్రవర్తించే తల్లిదండ్రులకి 4 వెయ్యాలని కూడా నేను చెప్తాను. వేస్తే కొంచెం భయమేనేమంటాడు. లేకపోతే ఇల్లు నరకం చేసేస్తారు నాన్న. తెల్లారేసరికి ఇల్లు అది ఇల్లా వాళ్ళకాడా అన్నట్టుగా ఉంటుంది. ఒక ప్రశాంతత ఉండదు. ఒక సభ్యత, సంస్కారం పక్కోళ్ళు వింటున్నారా, పొరుగోళ్ళు వింటున్నారా ఉండదు. ఈడు తండ్రి అనే పదవిలో ఉన్నాడని రాడిపోయి పేడిపోయి ఆ విసిరీయడము, ఈ విసిరీయడము, తల్లికి తన్నీయడము, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వాళ్ళని నెత్తుల్లో పెట్టుకోవాలి అని మీరు చెప్తున్నారా? అలాగేం అక్కర్లేదు. అలాగేం అక్కర్లేదు. అంత రెస్పెక్ట్ ఇచ్చివలసిన అవసరం లేదు. నైనా అంత రెస్పెక్ట్ ఇచ్చివలసిన అవసరం లేదు. తల్లిదండ్రులు మంచి వాళ్ళైతే చక్కగా రెస్పెక్ట్ ఇవ్వండి. లేకపోతే మీకు ఎంత వస్తే అలాగే చేయండి. చాలామంది వదిలేస్తున్నారు. ఈడేం మాకు చేయలేదు, ఈడేం మాకు చూడలేదని తల్లిదండ్రులు పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని మనం విమర్శిస్తాం, తల్లిదండ్రులు పట్టించుకోవా అని. ఏదో కొంప మునిగిపోయినట్టు. వాళ్ళకి ఎందుకు పట్టించుకోవాలి? వాళ్ళు చూపించిన నరకం ఎవరు అనుభవించారు? ఆ చిన్న మనసుతో శారీరకంగా, మానసికంగా భయం భయం బిక్కు బిక్కుమంటూ బతికిన బతుకంత ఎవరిస్తారు? చిన్నప్పుడు అనుభవించేది. ఈరోజు పెద్ద అయిపోయింది కాబట్టి తండ్రిని గౌరవించి అని చెప్తారు. ఈ పలాని స్వామికి తనికెళ్ళ బారినకి మరి పని పాటు లేదు. తండ్రి వెనకబడిపోయాడు. వెనకబడిపోతే ముందులు పెట్టమండి. మీరు ఆ తల్లిదండ్రులు ఉంటే అందరూ సంతోషంగా తల్లిదండ్రులను గౌరవించరు. మరి మాకు దక్కలేదు కాబట్టి మేము ఈ వీడియో ద్వారా తగిన ప్రజలకు చెప్తున్నాను. నానా అర్థమైంది అనుకుంటాను. నేను వెనకాతల ముందు ఒక మాట్లాడే వ్యక్తిని కాదు. అదృష్టం కూడా తండ్రి మంచోడు దొరికితే నెత్తిన పెట్టుకోండి. లేకపోతే ఆడికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాడికి ఇచ్చేస్తే సరిపోతుంది. తప్పేం లేదు. తప్పు ఒప్పులు ఏమీ ఎక్కడ రాయలేదు. ఆ శాస్త్రాలు రాసిన దాన్ని చదువుకొని కూకోమన్నా కానీ తప్పు ఒప్పు లేవు. చిట్ ఫర్ టాట్ ఉంటానే.